రైట్ మొత్తం మీద కేసీఆర్ అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం అయితే మనకు తెలుస్తుంది. వార్త విపక్ష నేతగా తొలిసారి మన తెలంగాణ అసెంబ్లీకి అయితే కేసీఆర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన హ్యాండ్ షేక్ సాయంతో ఎవరు కూడా నన్ను పట్టుకోలేదు. హ్యాండ్ షేక్ సాయంతో కూడా నడుచుకుంటూ అక్కడికి వచ్చి ప్రమాణం స్వీకారం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ దానికి వచ్చిన ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ అక్కడైతే రాలేదు. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డికి అయితే కలిసిన వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా అక్కడ కనిపించలేదని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా కేసీఆర్ అయితే తుంటిఎంక ఆపరేషన్ తర్వాత చాలా వరకు ఇప్పుడు కోలుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. హ్యాండ్షేక్ ఆధారంగా వ్యవసాయం లేకుండా ఆయన నడుచుకుంటూ వచ్చినట్టు మనకు వార్త వస్తుంది. యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి గత 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మాత్రం 2వ గేట్ నెంబర్ ద్వారా అసెంబ్లీకి రావడం అయితే మనం చూస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన అసెంబ్లీలోకి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తాజా పరిణామాలపై ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా అసెంబ్లీలో ఆయన ఎలా మాట్లాడతారని చెప్పేసి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.